హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. దీంట్లో ఏంటి మీకు ఉపయోగం అంటే 80 సెంటీమీటర్ క్లాత్లో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే సరిపోతుంది అని ఇస్తారు. ఇంకా తప్పదు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందరినీ చూడాలి కదా. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేనైతే దీంట్లో ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను. ఎందుకంటే మనం 80 సెంటీమీటర్ కట్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసాను. వేసిన తర్వాత కింద హెచ్చు తగ్గులేమీ లేవండి. నేను ఈ లైనింగ్ అయితే తడపలేదు, ఎందుకంటే దీంట్లో సిల్క్ మిక్స్ ఉందన్నమాట. తడపకుండా కట్ చేస్తున్నాను. చూడండి, సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా ఉల్టా తీసేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి. ఇక్కడ టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, హైట్ బ్లౌజ్ హైట్ చూస్తున్నారు కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసాను. హైట్ దగ్గర డౌన్ దగ్గర కూడా ఒక లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి టేప్తో చెక్ చేసుకుందాం మనం హైట్ అనేది ఏ విధంగా ఉంటుంది. హైట్ అనేది ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత హైట్ చూద్దాం. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 కనిపిస్తుంది కదా మీకు. 7.5కి మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ చంక డౌన్ దగ్గర వేసేసుకొని హైట్ చూస్తే మనకు 10 ఇంచెస్ ఉంది. డౌన్ వచ్చేసి 3.5 వరకు ఉండాలండి. 3.5కి అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. చూడండి, వేసుకున్న తర్వాత సైడ్ టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసాను. ఇలా హ్యాండ్ కర్వ్ డౌన్ అయితే ఇచ్చేసుకున్నాను. చూడండి, నీట్గా ఇలా ఈ డౌన్ అనేది స్కేల్ ఉంటే స్కేల్ వాడండి, లేదంటే హ్యాండ్తో మీకు పర్ఫెక్ట్గా వస్తుందంటే వేసేసుకోండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్, టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసి చూడండి, పైన 1 ఇంచ్ వదిలేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ఇలా మడిచేసుకొని రప్పిచ్చేస్తే ఒక లైన్ పడుతుంది. అక్కడ 3/4 ఇంచ్ లోతుతో స్టార్టింగ్లో సన్నగా తీసుకోవాలి. ఆ మిడిల్లో మాత్రం లావుగా ఉన్నవారికి 3/4 ఇంచు, సన్నగా ఉన్నవారికి 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. చూడండి, ఇలా షేప్ రావాలన్నమాట. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్కి అయితే ఖచ్చితంగా జెయింట్స్ పడతాయండి, ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది 80 సెంటీమీటర్స్. చూడండి, ఈ విధంగా క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఓపెన్స్ అటువైపు వేసాను, జెయింటింగ్ నా వైపున వేసాను. కింద నడుము దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకుందాం. క్లాత్ హెచ్చు తగ్గులు ఏమీ లేదు, తడపలేదు కదా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాము. చూడండి, హైట్ కాదండి, నడుము లూజ్ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఒక మార్కింగ్, టక్స్ వేస్తాం కదా, ఈ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ సరిపోతుంది. ఇంకా చూడండి, ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు ఉక్స్ సైడ్ ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకోండి. ముందు నెక్ ఎంతైనా ఉండని ఉక్స్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. చూడండి, 9 ఇంచులు నాకు ఒక్క గీత తక్కువ ఉంది, నేను 9 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి 9 ఇంచులు ఉందన్నమాట. మనకి ఎంత నడుము లూజ్ వచ్చేసి 36, సారీ చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడుము లూజ్ వచ్చేసి 32, 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట నడుముకి చెస్ట్కి. ఇది మ్యాక్సిమం ఎవరికైనా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని అక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేసేసుకున్నాను కదా, ఇది మెయిన్ కొలతలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టుకున్నానండి. 32 నడుము లూజ్ కదా మనకి, 2.5 పెడితే షోల్డర్ జారుతుందని, అయినా నెక్ అనేది పైకి ఉందన్నమాట, వీళ్ళకి పెద్ద నెక్ కాదు, అందుకని 2 మీద 2 గీతలు నెక్ లూజ్ పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి చూస్తున్నారు కదా సైజ్ బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకున్నాను. కుట్ల కోసం ఒక కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చంక డౌన్ కూడా సైజ్ ప్రకారం పెట్టేసాను. చూడండి, మళ్ళీ చెక్ చేస్తాను టేప్తో ఖచ్చితంగా. నేను బ్లౌజ్ హైట్ చూసుకుంటున్నాను ఒకసారి. అయితే చంక డౌన్ అనేది హైట్ని బట్టి పెడుతుంటారు కదా, ఎలా పెడతారని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ. కానీ సెట్ అవ్వదండి, అలా పెట్టకండి. చూడండి, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను 5.5 వరకు తీసుకున్నాను. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పుకోవడమే. మనకు ఆమ్ రౌండ్ ఎంత రావాలి, 7.5 రావాలి. చూద్దాం ఒకసారి చెక్ చేసి. హ్యాండ్ దగ్గర చెక్ చేసుకున్నాం కదా మనము.
కరెక్ట్గా వచ్చేసింది 7.5 అనేది. అంటే కొద్దిగా ఎక్స్ట్రా అయినట్టుంది, కొద్దిగా ఒక్క గీత అంతే. చూడండి, మళ్ళీ 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసి మళ్ళీ రౌండ్ తిప్పేసుకొని చెక్ చేసుకుందాం. ఒక 2 గీతలు అలా ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు చూద్దాం అసలు. చూడండి, కరెక్ట్గా 7.5కి మనం పెట్టిన మార్కింగ్కి సరిపోయిందనమాట. ఇక్కడ చూసుకోకపోతే బ్లౌజులు పాడయ్యేది ఇక్కడేనండి. మళ్ళీ నేను ఒక్కసారి హైట్ చెక్ చేసుకుంటున్నాను. 14 ఉంది మనకి. అంటే కొంతమంది ఎలా పెడుతున్నారంటే హైట్లో 6 ఇంచెస్ తీసేసి చంక డౌన్ ఇచ్చేస్తున్నారనమాట. అంటే హైట్ కంటే కింది నుంచి సైడ్ వైపున. మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నేను ఆ కటింగ్ ఒకసారి చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్ వస్తుందా అని ట్రై చేస్తున్నాను. అంటే చంక డౌన్ ఎంత వస్తుంది అని చెక్ చేస్తున్నాను అనమాట. అలా కరెక్ట్గా వస్తుందంటే రాదండి, ఇంకా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేను ఇంకొక వీడియోలో క్లియర్గా బ్యాక్ పార్ట్ వరకు చెప్తాను మీకు. అది కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఉండని నేను పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని కింద వచ్చేసి పైన మనం 2 మీద 2 గీతలు పెట్టాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు సరిపోతుందండి. అంటే 1/2 ఇంచ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నా సరిపోతుంది, లేదా 1/2 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. నెక్ డీప్ని పట్టి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నాకైతే దగ్గర 1/2 ఇంచ్ ఉందన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా స్ట్రెయిట్గా వేసేసుకొని కట్ చేసుకోవడమే. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. ఇలా అన్నీ చెక్ చేసుకొని బ్లౌజ్ కట్ చేస్తేనే సెట్ అవుతుందండి. ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు కటింగ్ చేసినప్పుడు బాగా రిమార్క్స్ వచ్చేవన్నమాట. ఇక్కడ లూజ్ అయింది, అక్కడ టైట్ అయిందని చెప్పేసి. నడుము దగ్గర చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక టక్స్ బ్యాక్ టక్స్ దగ్గర ఒక టక్స్, నడుము టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకు జాయింట్ పడుతుంది. చూడండి, నా తిప్పాలు చూడండి. ఇప్పుడు నేను ఎడిటింగ్లో తీసేయలేదండి. చూడండి, ఎన్ని రకాలుగా వేసి చూశాను సరిపెట్టడానికి. క్లాత్ని ఎలా సరిపెడదామని చెప్పేసి రకరకాలుగా ఎన్ని హ్యాంగిల్స్ ఉన్నాయో అన్ని హ్యాంగిల్స్ వేసి చూశానండి. మొత్తానికైతే ఇంకా కొంచెం జాయింట్ అయితే వేసేసి సెట్ చేసేసాను. ఇలా అవుతుందండి. కస్టమర్స్ చెప్తే వినరనమాట. మనం సరిపోదు క్లాత్ అని చెప్తే అస్సలు వినరు. కావాలనే పెట్టానండి నేను. ఇది ఎడిటింగ్లో తీసేయలేదు. నేను కట్ చేసింది మాత్రమే మీకు పెట్టొచ్చు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసింది. కానీ నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎవరికైనా ఐడియా ఉంటుందన్నమాట. ఎన్ని రకాలుగా వేసి చూస్తున్నాను, ఎలా అయితే సరిపోతుందని చెప్పేసి. చూడండి, అన్ని రకాలుగా వేసి చూశాను, ఎక్కడా సరిపోవట్లేదనమాట. మరి ఎలా సరిపెడతానంటే చూడండి ఎలా సరిపెడతానో. మీకు మొత్తం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, మనకి ఎక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే సరిపోవట్లేదు. ఫ్రంట్ హైట్ సరిపోదు, క్రాస్ బెల్టులు రావు. ఇంకేం చేద్దాం, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వేసి చూసుకోవాలన్నమాట. చూడండి, ఇన్ని తిప్పలు పడాలి. 80 సెంటీమీటర్ క్లాత్ ఇస్తే ఇన్ని తిప్పలు పడుతూ కట్ చేయాలన్నమాట. చూడండి, ఎలా జాయింట్ వేసి అయినా కట్ చేద్దామన్నా కూడా సెట్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్, మళ్ళీ క్రాస్ కూడా కాదు, స్ట్రేట్ కటింగ్. చూడండి, క్రాస్ పెట్టొద్దని చెప్పారు. క్రాస్ వేస్తే ఒక దగ్గర జాయింట్ పడుతుండే సరిపోతుండే, కానీ క్రాస్ అసలు వద్దన్నారు కొంచెం పెద్దవాళ్ళు. ఇంకా ఇది కాదని చెప్పేసి చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తానో చూడండి. మనం కట్ చేస్తుంటేనే మనకు ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయండి. ఇలా అయితే మార్కింగ్ వేసాను కానీ ఇది కూడా సెట్ అవ్వలే, తీసేసాను మళ్ళీ. చూడండి, ఫ్రంట్ తగ్గుతుంది, ఉక్స్ దగ్గర క్లాత్ తగ్గుతుంది. ఇంకా ఎన్ని రకాలుగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ వేసాను కానీ ఫ్రంట్లో మనకు తగ్గుతుందనమాట. చూసారు కదా, ఆ మూల దగ్గర తగ్గుతుంది. ఇంక ఇది కాదని చెప్పేసి చూడండి ఇప్పుడు ఎలా వేస్తానో చూడండి. ఇంకా మనకు ఫ్రంట్లో ఉక్స్ పట్టీ దగ్గర జాయింట్ వేసేసాను అనమాట. అక్కడ జాయింట్ వేసేసి కట్ చేశాను. ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కదా, కట్ చేశాను అనమాట. చూడండి, మా సుమలతకి చెప్తున్నాను, ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఇలాంటివి వస్తాయి చూడు, ఇలాంటి ఐడియాలు పనికి వస్తాయి ఎప్పుడైనా ఇంట్లో కుట్టుకున్నప్పుడు అంటే చూస్తుందనమాట. ఇక్కడ జాయింట్ వేయచ్చు కదక్క సైడ్ వైపున అని చెప్తుంది. అక్కడ వేస్తే సరిపోదని చెప్పేసి చూడండి, ఉక్స్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఉక్స్ సైడ్ తగ్గిపోయింది. అక్కడ జాయింట్ వేసి మరి బ్లౌజ్ కట్ చేశాను. చూడండి, చూపిస్తాను మీకు ఎలా వేసాను అన్నది. ఇన్ని తిప్పలు పడాలి బ్లౌజ్ కటింగ్ అంటే. ఇన్ని తిప్పలు పడితేనే ఒక బ్లౌజ్ మీ ముందుకి అందంగా రెడీ అయ్యి వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తీసేసి ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఆ ముక్కలాగే జాయింట్ వేసాను చూడండి. కొంచెం పైకి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు నెక్ దగ్గర నుంచి రావాలి కదా సరిపోయేటట్టుగా.
అందుకే కొద్దిగా పైకి పెట్టేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేస్తాను, మనకు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్. మీకు గజిబిజిగా ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకుంటారు, మీకు ఏమైనా కొంచెమైనా ఉపయోగపడుతుందనే తీసానండి. ఇలా గజిబిజిగా పెట్టడం నాకు కూడా ఇష్టం ఉండదు. చూడండి మళ్ళీ అందుకే మళ్ళీ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి కదా. మళ్ళీ ఇలా మార్కింగ్ లేని సైడ్ వేసేసి మళ్ళీ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇన్ని తిప్పలు పడాలండి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ ఇంత కష్టపడి నీట్గా స్టిచ్ చేసి ఇస్తే ఏమైనా కొద్దిగా లూజ్ వచ్చినా కూడా తిట్టేస్తుంటారు, టైలర్స్ మీద పడిపోతుంటారు అనమాట, మాటలు అనుకుంటూ ఏదో ఒకటి అనేస్తూ. అది కరెక్ట్ కాదు. చూడండి ఇక్కడ క్లాత్ జరుగుతుంది కదా, నేను ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు కొద్దిగా తగ్గింది కదా, కొద్దిగా జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కదలకుండా ఒక సూది అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను, గుండు పిన్ను. ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే క్లియర్గా వేసేస్తున్నాను చూడండి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి నేను బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాను. క్రాస్ కటింగ్ అయితే ఖచ్చితంగా నేలపైన నీట్గా పెట్టేసుకొని మీరు టేప్తో చెక్ చేసుకోవాలి. హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ చూడాలి, కాజా సైడ్ చూడకూడదు, ఎక్కువ అయిపోతుంది. క్రాస్ తిరిగే వరకు చూసుకోవాలి. నాకు వచ్చేసి 6.5 ఉంది, నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ 6.5కి. ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేసాను చూడండి. ఇక్కడ ఎక్కువ బ్రాడ్గా కావాలంటే గీతకి ఇటువైపున కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అవసరం లేదు కాబట్టి నేను అంతే లోపల బాక్స్ షేప్లోనే తీసేసాను. ఉక్స్ పట్టి వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి మార్కింగ్ వేసేసుకోవాలి. కుట్టేసరికి సైజ్ బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది. డాట్స్ వచ్చేసి చూడండి 2.5 ఇంచులకు ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో ఒక డాట్, ఆమ్రౌండ్ సైడ్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తే వస్తుంది. దీనికి 4th డాట్ కూడా వేయాలండి, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ సరిపోయింది, మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా, అది డాట్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కటింగ్ చేసుకోవడమే. చూడండి ఇన్ని తిప్పలు పడి కట్ చేయాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు బ్లౌజ్ రెడీ అయిపోతుంది అనమాట. మనం ఫ్రంట్ పార్ట్ కుట్టే కంటే ముందే ఆ ముక్కలు అయితే జాయింట్ వేసేసుకోవాలి. ఆ కొద్దిపాటి ముక్కలు జాయింట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు నీట్గా సరిపోతుంది. చూడండి కొద్దిగానే ఒక 1/2 ఇంచ్ మాత్రమే కనిపిస్తుంది కదా, అది అలాగే జాయింట్ వేసేసేయాలన్నమాట. ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్కి కూడా జాయింట్ పడుతుంది. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరం అనేది చూసుకోవాలి. చూడండి సైడ్ వైపున కిందికి ఎక్స్ట్రాగా ఉంది కదా అనుకుంటున్నారా, ఈ విధంగా డాట్ వేస్తే మనకు పైకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకు 2 ఇంచెస్ సైడ్ వైపున రావాలి, సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు రావాలి. అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మన క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. మీరైతే టేప్తో ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ కదా 3.5 పెట్టుకోండి, సైడ్ వైపున 2 ఇంచెస్ కదా 2.5 లేదా 3 ఇంచెస్ పెట్టేసుకోండి. మీరు కుట్లల్లో ఎంత పట్టుకుంటారనే దాన్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.